క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన 14వ కీర్తన 5-6 వచనాలు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు, బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఈ మాటలు మనం 14వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనకాడ చెప్తున్నారు కదా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. దేవుడు అంట నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. నీతిమంతులు ఎవరు అనంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్షణలో కొనసాగే వారిని నీతిమంతులుగా దేవుడు చూస్తున్నారు. ఎప్పుడైతే మనం యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామో ఆయన నీతిని పొందుకున్న మనకి దేవుడు తోడుకుండడమే కాదట, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని చెప్తున్నారు. మనకి, మన పిల్లలకి, మన తరాల పక్షమున దేవుడు నిలిచి ఉంటాడంట. అంతేకాకుండా కింద వచనంలో చెప్తున్నారు కదా, బాధపడే వారి ఆలోచనను మీరు తృణీకరించదురు. ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, శోధనలో ఉన్నారో వారి ఆలోచనని మనము తృణీకరిస్తాం. చాలా వరకు కూడా లోకంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారి ఆలోచనని చాలా వరకు ఏం చేస్తామంటే తీసుకోం. మనం కొన్నిసార్లు తృణీకరిస్తూ ఉంటాము, నీకేం తెలియదు అని మాట్లాడతాము. కానీ దేవుడంట వారికి ఆశ్రయమై ఉన్నాడట. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు నీతిమంతులై ఉన్నారో అన్నీ కూడా చూస్తున్నామట. చూడడమే కాదు, వారి పక్షమున ఆయన ఉంటున్నారనమాట. ఎప్పుడైతే మనము దాన్ని గ్రహించలేకపోతామో మనము ఊరికినే ఈ కష్టంలో ఉన్న వారిని, నీతిమంతుల్ని మనము బాధ పెడుతూ ఉంటాము. యోబు గ్రంథంలో చూస్తే యోబు నీతిమంతుడిగా ఉండి ఆయన అన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా యోబు ఎప్పటికి కూడా దేవునికి విరోధంగా మాట్లాడలేదు. ఆయన వైపు చూశారు కాబట్టి ఆయనతోటే కాదు ఆయన పిల్లల పక్షమును కూడా దేవుడు నిలిచి ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నారు కదా, నీవు నన్ను నమ్ముకొని ఉన్నావా, నీవు నీతిగా జీవిస్తున్నావా, నేను నీ పిల్లల పక్షమున కూడా ఉంటా, నీ పక్షమున ఉంటా, నీ పిల్లల పక్షమున ఉంటా. బాధలో ఉన్న వారి ఆలోచనలు చాలా వరకు తృణీకరిస్తారు. కానీ వాళ్ళు ఎందుకు ఆ బాధ గుండా వెళ్తున్నారో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ ఆలోచనల్ని చూసి వాళ్ళకి ఆశ్రయమై ఉంటాను. వాళ్ళు తృణీకరించుకుంటున్నా వాళ్ళకి మరలా ప్రేరణనిచ్చి దైవిక బలమునిచ్చి వారిని లేపుతాను అని దేవుడు ఈరోజు మనకి సెలవిస్తుందనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును మనం సొంత రక్షకుడుగా అంగీకరించినందుకు, నీతిమంతులుగా తీర్చబడినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ మనతోనూ మన పిల్లలతోనూ ఉన్న దేవునితో మనము ముందుకు సాగిపోదుము గాక. అదేవిధంగా దేవుడు బాధలో ఉన్న వారి యొక్క ఆలోచనను కూడా గ్రహిస్తున్నారు గనక మనము బాధలో ఉన్న, కష్టంలో ఉన్న ఆయన మనకు ఆశ్రయం ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోతూ, ఎవరైతే బాధలో, ఇబ్బందులో ఉన్నారో వారికి మనం తోడుగా ఉంటూ వారిని ఆ బాధలో నుండి విడిపించి దేవునికి దగ్గర చేసి దేవునిలో వారు వర్ధిల్లేటట్టు చేయుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.